తీసేస్తే తీసేయండి, తీసేస్తే మంచిదే కానీ తీసేసిన తర్వాత స్టోరీ మాత్రం ఇంటర్వ్యూలో చెప్పొద్దని చెప్పండి. బాగుంది, చూశాను. అందులో మెయిన్ గా ఇప్పుడు వరకు కూడా 5 హీరోయిన్లు అని చెప్పారు కదా, 5 హీరోయిన్లలో మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ దీపికా పదుకొన్ అని చెప్పి ఫైనల్ అయింది. దానికి సంబంధించి దీపికా వెల్కమ్ టు ఆన్ బోర్డ్స్ అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ షాట్ వేసి ముఖ్యంగా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఖచ్చితంగా ఆ గ్లిమ్స్ చూస్తుంటే మంచి మూవీ అనేది తెరకెక్కే అవకాశం అయితే కనబడుతుంది. మరి దీపికా గారిని స్పిరిట్ మూవీ నుంచి తీసేశారు కదా, అలానే కల్కిలో తీసేస్తామన్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇందులో కూడా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారు? తీసేస్తే తీసేయండి, తీసేస్తే మంచిదే కానీ తీసేసిన తర్వాత స్టోరీ మాత్రం ఇంటర్వ్యూలో చెప్పొద్దని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్ పనికొత్తది అనుకునేటప్పుడు ఆ పర్సన్ ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ అక్కడ వీళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్పిరిట్ లో తీసేయడానికి ప్రధాన కారణం 20 crores రెమ్యూనరేషన్ అడిగారని, తెలుగు డైలాగులు చెప్పనని, టైం టు టైం పని చేస్తానని, టైంకు మించి ఎక్కువగా పని చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ కావాలని చెప్పి ఇలాంటి వార్తలు వచ్చాయి. అందుకే తీసేసారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాన్ అంటే ఓ మెంటలోడు, ఆయనకి నచ్చినట్టు చేయాలి చెప్తే మీకు నచ్చినట్టు చేయరు కదా. ఇప్పుడు కల్కిలో కూడా తీసేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తీసేశారనుకో స్టోరీ మాత్రం చెప్పొద్దని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఎలాగో పెద్ద పెద్ద సినిమాలు తీస్తలేదు, మన తెలుగు ఇండస్ట్రీ అనేది బాలీవుడ్ తలదని ఈ రోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పేరు తెచ్చుకుంది. ఇలాంటి టైంలో స్టోరీ లీకులు చేశారనుకో ఉన్నది కూడా కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. కల్కిలో ఎందుకు తీస్తున్నారంటే అది కూడా ప్రభాస్ గారి మూవీ అని చెప్పి తీసేసే వార్తలు వస్తున్నాయని అనుకోవచ్చు. అది అలా ఏమి ఉండదండి. ఇప్పుడు అలా తీసేస్తే ప్రభాస్ ఏదో తన మీద కచ్చా. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగకును దీపికా పదుకొనేకి చిన్న డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్స్ లో తను అదే క్యారెక్టర్ లో కొత్త హీరోని పెట్టి నేను సక్సెస్ కొడతానని చెప్పి నిరూపించడానికి పెట్టారు. అంతే తప్పితే ప్రభాస్ కి దీనికి ఏం సంబంధం లేదు కదా. తీసేస్తారని అంటే అవన్నీ కూడా వార్తలే ఉండొచ్చు కానీ అంత ఈజీగా అయితే తీరలేదు ఆల్రెడీ. ఎందుకంటే ఇంటర్వ్యూలో దీపికా గారు చెప్పారు, ఆయన సినిమాల కన్నా ఎక్కువ నా సినిమాలు కలెక్ట్ చేస్తాయని చెప్పేసి. నేనున్న సినిమాలు అది ఎంత వరకు సరే రికార్డులు చూసుకోమనండి. సందీప్ రెడ్డి వంగకును దీపికా పదుకొనే కంపారిజన్ పెట్టకూడదు. సందీప్ రెడ్డి వంగన అంటే ఇప్పుడు మాస్ డైరెక్టర్, ఒక రకంగా చెప్పాలని అంటే అడల్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. భయం పడద్దు ఆయన సినిమాలు చూస్తూ ఉంటాడు. కానీ ఏంటంటే సినిమా చూస్తూ ఉంటుంటే నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుంది, అసలు ఆయన సినిమాలో ఏం జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. దీపికా పదుకొనే బాలీవుడ్ లో ఫేమస్ ఏమో, తెలుగులో కాదు కదా. తెలుగులో అంత సినిమా లేదు. ఈ మధ్యనే కల్కిలో వచ్చారు కాబట్టి ఇంకా ముందు ఉంది. కానీ ఏంటంటే కొంత అహంకారం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. కంట్రోల్ చేసుకుంటే మంచిది. పుష్ప లాంటి మాస్ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్ గారు ఒకేసారి సూపర్ హీరో అని చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఏది ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో రాబోతుంది అది ఇంకా సూపర్ హీరో అని కన్ఫర్మ్ అవ్వలేదు కదా. అది మాస్ బ్యాక్ డ్రాప్ అని చెప్పి ఒక మాఫియా గురించి తీస్తున్న సినిమాని వస్తుంది. సూపర్ హీరో కింద అంటే ఎలివేషన్ లో ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అనేది ఆ రేంజ్ లో ఉంటాయని చూపెడుతున్నారు. సూపర్ హీరో పవర్స్ అనేవి కాదు కానీ అంటే మాస్ ఫైట్స్ అనేవి కానీ వెనకాల బీజిఎం సీన్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రేంజ్ లో ఉంటాయని చెప్పి అట్లీ చాలా స్పెషల్ గా ట్రీట్ చేసుకున్నారు. ఏకంగా 270 కోట్లు విఎఫ్ఎక్స్ గా ఖర్చు పెడుతున్నారంటే ఏ రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయని చూడాలి మనం. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 మంచి హిట్ అయింది కదా. ఏ సినిమాకైనా సరే నెక్స్ట్ లెవెల్ స్టాండ్ తీసుకోవడం ప్రతి ఒక్క హీరోకి అవసరం. ఇప్పుడు గతంలో బాహుబలి తీశాడు ప్రభాస్, తర్వాత సినిమాలు వచ్చినవన్నీ కూడా అన్ని హైపే అవుతున్నాయి కదా, అంతకు మించిన సినిమాలే వస్తున్నాయి కదా. అలాగే ఇది కూడా పుష్ప తర్వాత ఇప్పుడు అట్లీతో వస్తున్న సినిమా కూడా చాలా మంచి సినిమా అవుద్ది. అల్లు అర్జున్ గారిని కంటిన్యూస్ గా ట్రోల్ చేస్తారు చాలా మంది. అలాంటి ట్రోలర్స్ ఏం చెప్తారు? భయ్యా నేను చెప్పేది ఏంటంటే ట్రోలర్స్ అనే వాళ్ళు ఎవరికైనా సహజమే. అల్లు అర్జున్ కొన్నారు, ఎన్టీఆర్ కొన్నారు, రామ్ చరణ్ కొన్నారు, ప్రభాస్ కొన్నారు, ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అర్థమైందా? అందరికీ కూడా ట్రోలర్స్ అనే వాళ్ళు సహజం. వాళ్ళ అభిమాన హీరోయే వాళ్ళకి నచ్చుతాడు, వాళ్ళు వేరే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇక్కడ అంతా కూడా వాళ్ళు పైన బాగానే ఉంటారు. కింద పిల్ల బచ్చేగాళ్ళు ఉంటారు కదా, ఏమీ తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో. వాళ్ళు ఏదో పని పట్టలేక ఈ సోషల్ మీడియాలో ఇటువంటి వైరల్ చేస్తారు తప్పితే ట్రోలర్స్ గురించి మనం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అదే ట్రోలర్స్ చెడు జరిగినప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏ వంక లేనప్పుడు ట్రోల్ చేస్తారు. మరి మంచి జరిగినప్పుడు కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారు కదా. అంటే కొన్ని విషయాల్లో కొందరు నేను అందగానే కొంతమంది అయితే ఉన్నారు కదా. అది మరి పుష్ప 2తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకో మెట్టెక్కించారు అల్లు అర్జున్ గారు. సో ఈ సినిమాతో ఇంకో మెట్టెక్కుతా చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇప్పుడు సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమాకి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ స్టోరీకి సంబంధించి కానీ ఇప్పటి వరకు వచ్చిన 2 గ్లిమ్సమ్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసిన తర్వాత సినిమా మాత్రం భారీ బడ్జెట్ సినిమా అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ మూవీలో ఎలా ఉంటుందో అని చూడాలి. ఎందుకంటే సినిమాకి షూటింగ్ అయ్యి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి ఎడిటింగ్ తో సహా ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మనం చూడాలి. అంటే ట్రైలర్ లాంచ్కి వచ్చేటప్పుడు మనం చూడాలి. అప్పుడు మనకు ఒక రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు పుష్ప స్టార్టింగ్ లోనే మనం ఆ క్రేజ్ ఉందని మనం అనుకోలేదు కదా. ఉండే కొద్ది హైప్ వచ్చింది కాబట్టి సినిమా మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. కానీ స్టార్టింగ్ లో ఏంటంటే ఫ్యాన్స్ కు కొంచెం ఇంట్రెస్ట్ కల్పించాలి కాబట్టి, ఒక ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రాబట్టాలి కాబట్టి ఇలాంటి చిన్న రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ సినిమాని మనం చెప్పవచ్చు.